హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అందరికీ కూడా భారీ శుభవార్త. మీరు ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ఒకేసారి మనకి 14,236 అంగన్వాడీ టీచర్స్ అలాగే అంగన్వాడీ హెల్పర్స్ గురించి భారీ సంఖ్యలో రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ జాబ్స్కు సంబంధించి అప్లై చేయడానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎప్పటి నుండి అప్లికేషన్ చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఎంత, అర్హత ఏంటి, అన్ని డీటెయిల్స్ని అయితే ఈ వీడియోలోనైతే చెప్పుకుందాం. ఈ వీడియోను చూస్తే మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. అందుకనే ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే లైక్ చేసి ఎక్కువ మెంబర్స్కి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. వీలైతే మీ వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టుకోండి, చాలామందికి హెల్ప్ అవుతుంది. ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. నోటిఫికేషన్ కనుక చూసినట్టు అయితే తెలంగాణ ఏదైతే రిక్రూట్మెంట్ చేస్తున్నటువంటి అంగన్వాడీ పోస్టులు ఉన్నాయో ఈ అంగన్వాడీ పోస్టులను ఒకేసారి రిలీజ్ అయితే చేయదు. జిల్లాల వారీగా సపరేట్గా నోటిఫికేషన్ అనేవి రిలీజ్ చేస్తారు. ఎంతమందికి ఈ జాబ్ అంటే ఇష్టమో లైక్ కామెంట్ అయితే చేయండి. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో మీరు ఈ వీడియోను పూర్తిగా చూసిన తర్వాత అప్పుడు మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే చేయండి. ప్రతి కామెంట్కు రిప్లై ఇవ్వగలను. తెలంగాణలో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో జిల్లాల వారీగా గుర్తించిన ఖాళీలు ఒకసారి మనం చూసుకున్నాము. ఆదిలాబాద్ టీచర్స్ అయితే 96, సహాయకులు అంగన్వాడీ హెల్పర్స్ అయితే 406, కొత్తగూడెం 158, 826 సహాయకులు. మన నల్గొండ సూర్యాపేట కనుక చూసుకున్నట్టయితే 88 ఖాళీలు నల్గొండ అంగన్వాడీ టీచర్స్ ఖాళీగా ఉన్నాయి. అంగన్వాడీ హెల్పర్స్ 374 ఖాళీగా ఉన్నాయి. సూర్యాపేట డిస్ట్రిక్ట్ చూసుకున్నట్టయితే అంగన్వాడీ టీచర్స్ 61 ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ అంగన్వాడీ హెల్పర్స్ 191 ఖాళీగా ఉన్నాయి. ఈ అప్లికేషన్లో ఏ సర్టిఫికెట్స్ కావాలి అని చూస్తున్నట్లయితే అప్లికేషన్ టైంలో రెసిడెన్సీ సర్టిఫికేట్ అడుగుద్ది. రెసిడెన్సీ సర్టిఫికేట్ అప్లై చేసుకొని రెడీగా ఉంచుకోండి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అడుగుతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకొని రెడీగా ఉంచుకోండి. నెక్స్ట్ 10th మెమో అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఇంటర్ అయితే ఇంటర్, డిగ్రీ అయితే డిగ్రీ ఆ సర్టిఫికేట్ కూడా ఒకవేళ ఉంటేనేమో అప్లోడ్ చేయాలి, లేదంటే పర్లేదు. నెక్స్ట్ వీడియో అని అంటే ఇప్పుడు ఏమంటారు, పెళ్ళి హస్బెండ్ లేకుండా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ అర్పణ వాళ్ళు సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ డిసబిలిటీ ఏమన్నా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ దాన్ని కూడా అప్లోడ్ చేయాలి. ఇవన్నీ సర్టిఫికేట్స్ అయితే మీరు రెడీగా పెట్టుకోండి. ఎందుకంటే ఆ అప్లికేషన్ అనేది ఒక 15 days మాత్రమే ఇస్తారు. 15 days టైం మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి టైం ఇస్తాడు. కాబట్టి ఎక్కువ టైం ఉండదు. కాబట్టి రెసిడెన్షియల్ ప్లస్ క్యాస్ట్ ప్లస్ 10th మేము అప్లోడ్ చేయాలి. కాబట్టి సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తర్వాత ఎప్పుడైనా రావచ్చు ఈ నోటిఫికేషన్ అనేది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఈ నోటిఫికేషన్ను 12th క్లాస్ అర్హతతో రిక్వైర్మెంట్ భర్తీ చేయాలని ఆదేశించింది. కానీ తెలంగాణ మాత్రం ఇంకా ఏమీ స్పందించలేదు. కాబట్టి ఇంకొద్ది రోజుల్లో ఈ పూర్తి డీటెయిల్స్ తెలియడం జరుగుతుంది.
జాబ్స్కి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే మీకు అందరికీ తెలిసినదే. పెళ్ళి అయిన అమ్మాయిలు మాత్రమే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ఇవన్నీ గుర్తుంచుకొని రెడీగా ఉండండి. అప్లికేషన్ డేట్ రాగానే తొందరగా అప్లై చేసుకోండి.